సార్ గండిపేటకు తెస్తున్నటువంటి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులోని భాగంలో కానే కావని సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. ఎందుకలా? ఎందుకంటే ఇప్పుడు ఆయన మల్లన్న సాగర్ దలుచుకున్న, కాళేశ్వరం దలుచుకున్న కేసీఆర్ గుర్తొస్తాడు. ఇది మహాకవి శ్రీశ్రీ ఒక మాట అంటాడు, సత్యాలు అనేవి దాచేస్తే దాగవు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లోనే ఈరోజు మల్లన్న సాగర్ అని రాసిండు. ప్రాజెక్టు ముఖ్య అంశాలు: ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి 20 టీఎంసీ నీటిని తరలించడం. ఎవరు కట్టిరు మల్లన్న సాగరు? కేసీఆర్. ఎంత? 50 టీఎంసీలు. 20 టీఎంసీలు నువ్వు మల్లన్న సాగర్ నుంచి తరలిస్తున్నావు. కేసీఆర్ లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ఎక్కడిది? కేసీఆర్ లేకపోతే గోదావరి జలాలు హైదరాబాద్కి ఎట్లొస్తాయి? సో ఈరోజు కేసీఆర్ పేరు రేవంత్ రెడ్డి మొన్న ఏదైంది 45 నిమిషాల ప్రసంగంలో 20 సార్లు కేసీఆర్ పేరు తీసిండు. కేసీఆర్ పేరు తీసిండంటే బూతులు మాట్లాడడానికి తప్ప కేసీఆర్ పేరు ఇంకో రకంగా తీసుకోడు. కాళేశ్వరం గురించి ఇప్పుడు మొత్తం తెలంగాణ సస్యశ్యామలమైన 20 లక్షల ఎకరాల్లో వరి పంట పండిన, తెలంగాణ ధాన్యం ఉత్పత్తి గొప్పగా అయిన ఈ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ప్రకటించిన, ఎక్కడ కూడా ఇది కేసీఆర్ ఘనత కాదు, కాంగ్రెస్ పార్టీ ఘనత అనే చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. అయితే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ని ఎవరు ఆపలేరు కదా, అసాధ్యం కాదు కదా. సో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పినా చెప్పకపోయినా ఇది ఖచ్చితంగా కేసీఆర్ గారు వేసిన విత్తనము. కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా, ఒక తోటమాలిలాగా, ఒక ప్రేమతో ఆప్యాయతో దగ్గరుండి పెంచుకున్న ఫలితము ఈరోజు కాళేశ్వరానికి అనుసంధానంగా ఉన్న రకరకాల ప్రాజెక్టులు. అది కొండపోచమ్మ సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, ఏదైనా కూడా ఇది పూర్తిగా ఒక గొప్ప నాయకుని ఒక విజన్లోంచి వచ్చిందే. ఇది కేసీఆర్ గారు 100 సంవత్సరాల ముందు ఆలోచిస్తారు. కేసీఆర్ గారు నిజానికి ఇప్పుడు అకాల వర్షాలు వచ్చి పంటలు నష్టపోయినాయని వార్తలు మనం చూస్తూ ఉంటాం. మొన్న కామారెడ్డి మునిగిపోయింది, 50 ఏళ్లలో లేనంత వాన, పంట నష్టాలు. కేసీఆర్ గారు ప్రైవేట్ మీటింగ్లో కూడా చెప్తూ ఉంటారు, యాక్చువల్గా ఈ పంటలు ప్రణాళిక దాన్ని సీజన్లు మారుతూ ఉన్నాయి, ఎప్పుడు ఒకేలా ఉండడం లేదు. పంటలు ఎప్పుడు వేయాలి, పంటల ప్లానింగ్ కూడా మనం మార్చాల్సిన ఒక పారాడైమ్ షిఫ్ట్ మన ఆలోచనల్లో ఉండాలి అనేది కూడా కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు. సో కాబట్టి ఈరోజు కేసీఆర్ గారిని పోల్చడానికి ఇంకొక నాయకుడు ఎవడు భారతదేశంలో లేడు. ఇది అతిశయోక్తిగా అనిపించినా ఇదే నిజం. మన దురదృష్టం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడము, ఈ పాలన ఆ పాలన అంటూ వీళ్ళిద్దరిని కంపేర్ చేయాల్సిన పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం. ఎలాంటి పోలిక లేదు, ఎలాంటి సామ్యము లేదు. రేవంత్ రెడ్డి అనేవాడు చాలా 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 చిన్న మనిషి, చాలా కురచ బుద్ధులున్న ఒక చిన్న మనిషి. ఆయన ఎవరైనా తాము ఏమైనా 4 పనులు చేస్తే ఆ పనుల గురించి చెప్పుకుంటారు. ఒక ఉదాహరణ చెప్తా. పదే 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 చంద్రబాబు నాయుడిని ఓడుతావు కదా రేవంత్ రెడ్డి. ఈరోజు యూరియా విషయమే తీసుకుందామండి. ఈరోజు సరిగ్గా గంట క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్కి 17,236 మెట్రిక్ టన్నుల యూరియా ఈరోజు కాకినాడ పోర్టులో దిగింది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ దగ్గర 80,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది. ఉండగా కూడా మళ్ళీ దాదాపు 18,000 మెట్రిక్ టన్నులు ఈరోజు చంద్రబాబు నాయుడు తెప్పించుకున్నాడు. నెక్స్ట్ విడత 20,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని కేంద్రం ఈరోజు ప్రకటించింది అఫీషియల్గా. మరి గది నేర్చుకోవా నువ్వు నీ గురువు దగ్గర?